హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పవర్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరుగుతుంది. పవర్ ప్లాట్ఫామ్ అంటే ఎప్పుడైతే మనం పవర్ అనే పదం వాడతామో మోస్ట్లీ ఇట్స్ లో కోడ్ నో కోడ్ అప్రోచ్. మీన్స్ మనము ఎక్కువ కోడ్ రాయకుండా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసి మనం మంచి మంచి యాప్స్ కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్తో కనెక్ట్ అవ్వడం కానీ మీన్స్ డేటా సోర్సెస్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వడం కానీ సింపుల్గా చేయాలంటే పవర్ ప్లాట్ఫామ్ అనేది బెస్ట్ అప్రోచ్. ఈ పవర్ ప్లాట్ఫామ్లో మనం లో కోడ్ అప్రోచ్కి మనం వాడే లాంగ్వేజ్ ఏంటంటే పవర్ ఎఫెక్ట్స్. ఈ పవర్ ఎఫెక్ట్స్ అనేది జస్ట్ లైక్ మనం ఒక ఎక్సెల్ షీట్ వాడుతున్నప్పుడు మనకి పైన ఎఫెక్ట్స్ ఆఫ్ సంథింగ్ లైక్ L2 B2 B3 లైక్ దట్ అంటే చిన్న చిన్న లైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ బిగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మనం కాన్వాస్ యాప్స్కి వెళ్ళినట్టయితే కాన్వాస్ యాప్స్లో మనం పవర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాము. అక్కడ పవర్ ఎఫెక్ట్స్లో మనం జస్ట్ లైక్ నావిగేట్ సంథింగ్, సబ్మిట్ ఫామ్ సంథింగ్, జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్తో మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళడం కానీ ఏదైనా డేటా సబ్మిట్ చేయడం కానీ సింపుల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ పవర్ ప్లాట్ఫామ్లో మనం మాట్లాడేటప్పుడు మనకి మెయిన్లీ 4 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతాం. అవి ఏంటంటే పవర్ BI, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ అండ్ పవర్ విర్చువల్ ఏజెంట్స్. పవర్ యాప్స్ వచ్చేసరికి వెరీ ఫాస్ట్గా మనము అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మనం పవర్ యాప్స్ని యూజ్ చేయాలి. మనం పవర్ యాప్స్కి వెళ్ళినట్లయితే మనకి మోడల్ డ్రైవెన్ అప్లికేషన్స్, క్యాన్వాస్ యాప్స్ అండ్ పవర్ యాప్స్ పోర్టల్స్ ఉంటాయి. ఇలా 3 అప్లికేషన్స్ ఉంటాయి. బై పవర్ యాప్స్ చేసి మనం ఓన్లీ డేటా వర్స్తోనే పనిచేయాలి, ఓన్లీ డేటా మోడల్తో చేయాలంటే మనం మోడల్ డ్రైవెన్ అప్లికేషన్కి వెళ్ళొచ్చు. లేదు నాకు డేటా మోడలే కాదు మిగతా థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసి యాప్స్ బిల్డ్ చేయాలనుకుంటే లైక్ ట్యాబ్లెట్లో కానీ మొబైల్లో వెళ్ళాలంటే కాన్వాస్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. మన కాన్వాస్ యాప్స్లో లో కోడ్ ప్లాట్ఫామ్ నథింగ్ బట్ పవర్ యాప్స్ని యూజ్ చేస్తాం. పవర్ యాప్స్ పోర్టల్ అంటే ఎక్స్టర్నల్ యూజర్స్కి మనం ఏమైనా వెబ్సైట్లో చూపించాలనుకుంటే అప్పుడు మనం పవర్ యాప్స్ పోర్టల్ యూజ్ చేస్తాం. పవర్ ఆటోమేట్ మనకు CRMకి వెళ్ళినట్టుగా వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా, సేమ్ లైక్ దట్, కానీ ఇది ఆన్లైన్ వర్క్ ఫ్లో అని చెప్పొచ్చు. ఈ ఆన్లైన్ వర్క్ ఫ్లో ఇచ్చేసి మనం 300+ కనెక్టర్స్ని కనెక్ట్ అవ్వచ్చు. లైక్ ఒకేసారి మనం అవుట్లుక్, షేర్ పాయింట్ డేటాను వచ్చే అవుట్లుక్, ఈమెయిల్ అటాచ్మెంట్ తీసుకొచ్చి 1 డేలో సేవ్ చేయడం, ఇలాంటి సింపుల్ ఆపరేషన్స్ అది కూడా సింపుల్ ట్రిగ్గర్ అండ్ యాక్షన్ అనే వాటిని యూజ్ చేసి కంప్లీట్ చేయవచ్చు. అలాగే పవర్ BI వచ్చేసరికి మనం డేటాతో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. బై పవర్ BI వచ్చేసి మనం ఒక ఆర్గనైజేషన్ డేటాతో కానీ టేబుల్స్తో కానీ సింపుల్గా చార్ట్స్ని సింపుల్గా చూపించడం కానీ డేటాను సింపుల్గా రిప్రజెంట్ చేయడం యూజర్స్కి బై యూజింగ్ చార్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. సో ఫర్ దట్ అంటే రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, ఇలా సింపుల్ వాటికి పవర్ BI. పవర్ విర్చువల్ ఏజెంట్స్ లైక్ వెనెవర్ మనం ఎప్పుడైనా కస్టమర్స్తో చాట్ చేయాలనుకుంటాం అప్పుడు మనకి చాట్ బోర్డ్స్ అవుతుంది. ఇలాంటి చాట్ బోర్డ్స్ అనేవి సింపుల్గా లో కోడ్తో గ్రాఫికల్ ఇంటర్ఫేస్తో క్రియేట్ చేయాలంటే మనకి పవర్ విర్చువల్ ఏజెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంతేకాదు పవర్ విర్చువల్ ఏజెంట్స్లో మనం ఏదైనా యాక్షన్ని కాల్ చేయాలంటే సింపుల్గా పవర్ ఆటోమేట్ ఫ్లోని కాల్ చేస్తే మనకి సరిపోతుంది. పవర్ యాప్స్ అంటే సింపుల్ లో కోడ్తో మనం అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే విల్ గో ఫర్ పవర్ యాప్స్. ఇక్కడ చూడండి, మీరు పవర్ యాప్స్ అంటే మీరు మైక్రోసాఫ్ట్ డేటావర్స్ యూజ్ చేయొచ్చు అండ్ థర్డ్ పార్టీ యూజ్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ డేటావర్స్ డేటా మోడల్తో వర్క్ చేయాలంటే మోడల్ అప్లికేషన్స్. ఇట్స్ ఏ కాంపోనెంట్ బేస్డ్ అంటే ఇటు CRM కాంపోనెంట్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. ఇక కాన్వాస్ యాప్స్ వస్తే కాన్వాస్ యాప్స్ అనేది డేటావర్స్తో పాటుగా మీరు థర్డ్ పార్టీ డేటాలో యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ UI మనకు నచ్చినట్టుగా UIని బిల్డ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ ఆర్ ట్యాబ్లెట్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి, ఏదో కూడా యూజ్ చేసుకొని మాత్రమే మనం బిల్డ్ చేస్తాము. ఇక్కడ మనం రిచ్ UIని బిల్డ్ చేసుకోవచ్చు, మనకి ఎక్స్ట్రా కాంపోనెంట్స్ని వాడుకోవచ్చు. ఇక ఈ పవర్ యాప్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి: క్యాన్వాస్, మోడల్ డ్రైవెన్ అండ్ పవర్ యాప్స్. ఆల్రెడీ డిస్కస్. అండ్ దిస్ పవర్ యాప్స్ ఈజ్ ఏ సింపుల్ building low code no code. You can see here without a single line of code we can build templates, means we can use templates and drop down, just simple drop down approach you can build the applications. ఇక్కడ చూడండి canvas apps we can design and build a business app from a canvas without writing code. Yes, మనం canvas apps అంటే లైక్ ఒక యాప్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి, యాప్స్ డిజైన్ చేయొచ్చు. బట్ యాప్స్లో మీకు ఇక్కడ కాన్వాస్ యాప్ ఇచ్చేటప్పుడు 2 రకాల ఫార్మాట్స్ ఉంటాయి, ఒకటి వర్టికల్గా కానీ ఇంకోటి హారిజాంటల్గా కానీ. సో ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకుని యాప్ని బిల్డ్ చేయొచ్చు. కాన్వాస్ యాప్స్లో మనం పవర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. లైక్ ఎప్పుడైతే మనం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మూవ్ అనుకున్న డేటా సబ్మిట్ చేయాలంటే కాన్వాస్ యాప్స్లో పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సింపుల్ లైన్ ఆఫ్ కోర్స్, సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్.
అండ్ పవర్ యాప్స్ని మనము బ్లాంక్ టెంప్లెట్స్ ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఉన్న టేబుల్స్ మీన్స్ డేటా మోడల్ అంటే మన సిఆర్ఎం టేబుల్స్ ఇచ్చేసి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పవర్ యాప్స్ ఈజ్ ఏ low code programming language based on spreadsheet like format. చెప్పాను కదా, ఎక్సెల్లో వచ్చేసిన సింపుల్ ఫార్ములా యూజ్ చేసి ఈ కాన్వాస్ యాప్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం కాన్వాస్ యాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.